వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వరంగల్ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వరంగల్ను పర్యాటక రంగంగా మార్చడంతో పాటు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులు, భవనాలను అభివృద్ధి చేసి ఉపయోగంలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వచ్చే నెల 9న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మధ్య కురిసిన వర్షాల సందర్భంగా కోర్టు వరంగల్లోని మరి కొన్ని ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోవడం వలన మరి ఇక్కడ కట్టడాలకు కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది అని ఈరోజు విజిట్కి రావడం జరిగింది. మరి పురాతన కాలం నాటి ఆలయాలను అదేవిధంగా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, వాటర్ ఎందుకు అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది, ఆ వాటర్ని ఏ విధంగా తూములైతే నుంచి మరి ఇక్కడ మనకు కుంటలాగా ఉంది, ఆ కుంటలకు వదిలిపెట్టాలి, ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి అమౌంట్ పెండింగ్ ఉంది అని చెప్పారు. ఆ పెండింగ్ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తాము. 9th సెప్టెంబర్కు కాలేజీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరంగల్ రాబోతా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈ యొక్క బిల్డింగ్ను కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఈ విధంగా వీటన్నిటిని కూడా మొత్తం కూడా యూజ్లకు తీసుకురావాలనేదే మా యొక్క ముఖ్య